హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చలి పార్ట్ 56. ఎందుకే ఇంత మొండిగా ఉన్నావు? కడుపుతో ఉన్నావని కూడా చూడను, కొట్టేస్తాను నిన్ను హెచ్చరిస్తూ అన్నాడు విక్రమ్. చాలా రోజుల తర్వాత జనని రావడంతో వర్క్ చేసే మెయిట్స్ ప్రేమగా చూస్తుంటారు ఆమెని. పద విక్కీ, లోపలికి వెళ్దాం. ఇంత మొండి దానిలా తయారయ్యావంటే విసుగ్గా చెప్పి తప్పక ఆమెతో కలిసి లోపలికి నడుస్తాడు విక్రమ్. పనివాళ్ళు ఆమెని గుమ్మం దగ్గర ఆపిస్తూ చాలా రోజుల తర్వాత రావడంతో హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు ప్రేమగా. బాగున్నారా మీరు? చాలా బాగున్నామమ్మా, నేను వంట చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని కంగారుగా వంటిట్లోకి పరుగుదీస్తుంది మెయిడ్. రూమ్ వైపు వెళ్తున్న ఆమె అడుగులు ఆపిస్తూ వేరొక రూమ్కి వెళ్ళి జున్ను, ఈ రూమ్ వద్దు అన్నాడు. పర్వాలేదు, చెప్తున్నానా వద్దని? ఇలాగే ఉండిపోమంటావా నన్ను అని కోపంగా కన్నీళ్లతో ప్రశ్నిస్తుంది జనని. ఇది కరెక్ట్ టైం కాదు అంటున్నా. అతని కాలర్ వదిలేసి నా డ్రెస్ తీసుకురా అని వణుకుతున్న చేతులతో డోర్ హ్యాండిల్పై చేయి వేసి అడుగులో ముందుకు పడని పాదాలతో నెమ్మదిగా రూమ్కి వెళ్తుంది. చేదు జ్ఞాపకం ఎన్ని రోజులైనా సజీవంగా ఉంటుంది మన మనసులో. బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ చూస్తే జరిగిపోయిన డార్క్ సిచ్యువేషన్ కళ్ళ ముందు కనిపించి శరీరాన్ని నిలువెల్లా కంపించేలా చేస్తుంది. ఇప్పుడు జనని అదే సిచ్యువేషన్లో ఉంది. ఆమె అరుపులు ఒకవైపు, విక్కీ చర్య ఒకవైపు ఎదురుగా జరుగుతున్నట్టు ఊహించుకుంటూ నిలువెల్లా వణికిపోతుంటుంది జనని. జనని డ్రెస్సెస్ అన్నీ పైన రూమ్లో అలానే ఉండటంతో కావాల్సినవన్నీ తీసుకుని కిందకొచ్చి ఆమెను చూసి కంగారుగా హత్తుకుంటాడు విక్రమ్. వదలకు, నన్ను భయమేస్తోంది, అందుకే వద్దని చెప్పానే, విన్నావా నా మాట? కోపంతో బాధగా అరుస్తాడు. కన్సోల్ చేయాల్సింది పోయి అరుస్తావేంట్రా ఇడియట్? కోపంగా అతన్ని చెంపన పగలు కొడుతుంది జనని. మరేంటే, చెప్పిన మాట వినకుండా నీకు నచ్చినట్లు బిహేవ్ చేస్తున్నావు? పొరపంది, అతను గుండెలపై కొడుతూ ఏడుస్తుంది జనని. ఆమెను గట్టిగా గుండెలకి పొదుముకుంటూ కామ్ డౌన్, స్ట్రెస్ తీసుకోకు అని కాసేపటికి ఆమెను నార్మల్ చేసి వాష్రూమ్లోకి పంపిస్తాడు. నగ్నంగా మారిన వేళ పెరిగిన బంపై చేతిని పెట్టి తడుముకుంటూ, ఆ చీకటి రాత్రి వల్లే కొన్ని రోజుల్లో ఈ లైట్ బయటకు వస్తుంది. లివ్ ఇట్ జనని, నువ్వు నీ బావ కిడ్స్, ఇదే నీ అందమైన ప్రపంచం అని తనను తానే మోటివేట్ చేసుకుంటుంది జనని. డ్రెస్అప్ అయ్యాక ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ పెడుతుంటే దిగులుగా అతనిని హత్తుకుంటూ వీపు చుట్టూ చేతుల్ని బిగిస్తుంది. సున్నితంగా ఆమె బంప్ని నిమురుతూ జస్ట్ ఫ్యూ మంత్స్, ఆ తరువాత వదలమని గోల చేసినా అస్సలు వదిలిపెట్టను అని ఇద్దరి నుదుర్లని తాకిస్తాడు విక్రమ్. జాగ్రత్తగా ఉండగలవా? ఒకసారి బ్రాంచ్కి వెళ్ళొస్తాను. ఐస్ క్రీమ్ కావాలి నాకు, తీసుకొస్తాలే అని ఆమె చెంపనిమిరి పని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని కోటి జాగ్రత్తలు చెప్పి బ్రాంచ్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్. అమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను, నాకు గార్డెన్లో ఉన్న మల్లెపూలు మాల కట్టవా? కడతానమ్మా అని చెప్పి మరుక్షణం గార్డెన్లో తేలుతుంది ఆ మెయిడ్. ఆమె నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతూ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇంటి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాటల్లో పడుతుంది జనని. చాలాసేపటి తర్వాత ఫోన్ పక్కన పడేసి కబోర్డ్ ఓపెన్ చేసిన ఆమెకి అందంగా ఆకర్షిస్తుంది ఫస్ట్ నైట్ రోజు కట్టుకున్న వైట్ శారీ. ఎంతో ఆనందంతో విక్రమ్తో ఏకమవ్వాలని చూసింది జనని ఆ రోజు. కానీ అప్పటికే ఆమె మనసుని ముక్కలు చేయడానికి పూనుకున్నాడు విక్రమ్. జరిగినవన్నీ గుర్తొచ్చి తెలియకుండానే ఆమె పెదవులపై చిన్న నవ్వు, ఏకకాలంలో బాధ రావడంతో ఆ శారీని ప్రేమగా తడుముతూ ఒంటిపై ఉన్న డ్రెస్ రిమూవ్ చేస్తుంది ఆమె.
ముంబై ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కాబట్టి ఉరుకులు పరుగుల మీద బ్రాంచ్ నుండి స్టార్ట్ అయ్యి ఇంటి బాట పడతాడు విక్రమ్ విత్ ఆమెకి నచ్చిన ఐస్ క్రీమ్ బాక్స్తో. జున్ను వేర్ ఆర్ యూ? బాబుగారు, జననమ్మ పైన రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని అక్కడికే రమ్మన్నారు అని వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని జనని ముందుగానే చెప్పడంతో డోర్స్ లాక్ చేసి అవుట్ హౌస్కి వెళ్ళిపోతారు మెయిడ్స్. ఇది స్టెప్స్ ఎందుకు ఎక్కింది? నీ బిహేవియర్తో విసుగు తెప్పిస్తున్నావు జున్ను అని ఫ్రస్ట్రేట్ అవుతూ డోర్ ఓపెన్ చేసిన అతను ఆమెను చూసి ఫ్రీజ్ అయిపోతాడు బొమ్మలా. సరిగ్గా కొన్ని నిమిషాల క్రితం. ఈ టైంలో నేను చేస్తున్నది కరెక్టేనా అని చీరను తడుముతూ ఆలోచనలో పడుతుంది జనని. అనుకున్నదే తడవుగా తనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కాల్ చేసి ఆమె ఆలోచన చెప్పడంతో తన దగ్గర ఉన్న జనని రిపోర్ట్స్ చెక్ చేసి, ఈ టైంలో ఇంటిమసీ 50% మాత్రమే సేఫ్ జనని, బట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్డోమినల్ చిన్న పెయిన్ వచ్చినా నన్ను కన్సల్ట్ అవ్వండి అని చెప్పింది. ఓకే డాక్టర్, థ్యాంక్స్ అని కాల్ కట్ చేసి తన బంప్పై చేతిని పెట్టుకుంటుంది ప్రేమగా. కన్నా, ఈరోజు మమ్మీ డాడీతో హ్యాపీగా ఉండాలనుకుంటోంది, జాగ్రత్తగా ఉంటావు కదా అంటుంటే తల్లి మాటలకి ఆన్సర్గా తన కదలికల్ని తెలుపుతుంది కడుపులో ఉన్న బేబీ. సంతోషంగా చీర కట్టుకుని విక్రమ్కి నచ్చేలా రెడీ అవుతుంది జనని. ఫస్ట్ నైట్ శారీ, వాలి జడ, తల నిండా మల్లెపూలతో బాల్కనీలో నించుని చందమామను చూస్తూ కనిపిస్తుంది ఆమె. అడుగులు అడుగు వేస్తూ ఆమెను చేరుకోవడంతో విక్రమ్ వెచ్చటి ఊపిరి ఆమె చెవిని తాకుతుంటే అదురుతున్న గుండెతో వెనక్కి తిరుగుతుంది జనని. ఏంటి ఇదంతా? డిన్నర్ చేద్దాం రా విక్కీ. ఈ శారీ, పూలు. ఆకలేస్తోందన్ననా? తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ ఫ్రెష్ అయ్యి రా అంది. ఆమెను రెట్టించలేక ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు విక్రమ్. అప్పటికే జనని కిందకి వెళ్ళిపోవడంతో డైనింగ్ టేబుల్గా వెయిట్ చేస్తున్న ఆమె పక్కకి వెళ్ళి కూర్చోగానే తినిపిస్తావా అని ఆశగా అడుగుతుంది. వింతగా బిహేవ్ చేస్తున్న ఆమెను పరిశీలిస్తూ కడుపు నిండా తినిపించి తాను తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఐస్ క్రీమ్ బాక్స్ ఆమె చేతిలో పెడతాడు. జాగ్రత్తగా ఐస్ క్రీమ్ లీక్ చేస్తూ అతని నోటి దగ్గర పెడుతుంది తినమని. నీ గురించి తెచ్చానే, నేను ఒకటి అడుగుతాను, వద్దు అనవు కదా? అలా అంటానా నేను? అంటావురా బాబు అని మనసులో అనుకుంటూ నిద్ర వస్తోంది పద, తర్వాత చెప్తాలే అని బాక్స్ని ఫ్రీజర్లో పెట్టి రూమ్లోకి వెళ్తారు ఇద్దరు. ఈ రూమ్ వద్దు, పై రూమ్కి వెళ్దాంరా. అతని చేతిని పట్టి ఆపుతూ ఆ బ్లాక్ నైట్ గుర్తుల్ని జరిపేసి మెమరబుల్గా నైట్ని గిఫ్ట్ చే బావా అని కన్నీళ్లతో అతని కాలర్ పట్టుకుని దీనంగా అడుగుతుంది జనని. ఈ టైంలో కరెక్ట్ కాదు జున్ను. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యా, జెంటిల్ ఇంటిమసీ ఓకే అన్నారు. ఇప్పటికే చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, ఇక నా వల్ల కాదు బావా ప్లీజ్ అని గుండెలపై వదిలిపోతూ చిన్నగా వెక్కుతూ ఏడుస్తుంది జనని. ఆమె ఫేస్ పట్టుకుని లిఫ్ట్ చేసి సున్నితంగా పెదవులతో కన్నీళ్ళు తుడుస్తూ నిజంగా కోరుకుంటున్నావా నన్ను అని మందరంగా అంటాడు. నీ జున్నులా మారిపోనుందిరా. బేలగా చెప్తున్న ఆమె మాటలు ఆపేస్తూ అతనిపై ప్రేమ కనిపిస్తున్న కళ్ళపై ముద్దాడి ఆపై చెక్కిళ్ళని చేరి ఆ తర్వాత పెదవులను అందుకుంటాడు విక్రమ్. నెమ్మదిగా రాత్రి గుర్తొస్తూ తనలో వణుకుని బయటపడుతుంటే కామ్ డౌన్ జున్ను, ఐఎమ్ విత్ యూ ఫర్ ఎవర్. నువ్వు నేను మన బేబీస్, మన ఫ్యామిలీ, మన హ్యాపీ లైఫ్, ఇదే మన ప్రపంచం, అర్థమైందా అని స్మూతీ వాయిస్తో చెప్పి ఆమెని డైవర్ట్ చేస్తూ నెమ్మదిగా ఆ రాత్రి జ్ఞాపకాలని జనని మైండ్ నుండి తుడిపేస్తూ పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకుంటాడు విక్రమ్. అతని దగ్గర భయం కన్నా ధైర్యం ఎక్కువగా తన గుండెని తాకుతుంటే ఆ క్షణం ఆమెలో అతనిపై దాగున్న ప్రేమను బయటపెడుతూ తన సహకారం కూడా అందిస్తుంది జనని.
ముద్దు బంధం వీడకుండానే ఆమెని బెడ్పై చేర్చి పెదవుల నుండి కంఠానికి జారుకుంటాడు. సున్నితంగా తడి పెదవుల ముద్రలు ఆమెలో తమకాన్ని రాజేస్తుంటే విక్రమ్ని మరింతగా తనకేసి పొదుముకుంటుంది ముద్దుగా. ఓరకంటగా హైలో ఉన్న జనని ఫీలింగ్స్ గమనిస్తూ చీరను దూరం చేసి రవికని మునిపంటితో విప్పుతుంటాడు విక్రమ్. 7వ నెల దగ్గరలో ఉన్న ఆమెకి ఇంటిమసీ కరెక్ట్ కాదని అతనికి కూడా తెలుసు. కానీ జనని ఉన్న సిచ్యువేషన్లో ఫీలింగ్స్ దూరం చేయడం కూడా చాలా కష్టం. పెదవులతో అతని చేతులతో ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసి జననిలో అలుపుని తీసుకొస్తాడు విక్రమ్. ఆమెలో ఆనందంతో కంటి నుండి 2 చుక్కలు చేరగానే నుదుటిని పట్టిన చెమటను తుడుస్తూ ఏసీ పెంచి జననికి బెడ్షీట్ కప్పుతాడు. బెడ్షీట్ నుండి అతని కోసం చేతులు చాపుతుంది జనని కమ్ అన్నట్టు. అతని షర్ట్ రిమూవ్ చేసి ఆమె పక్కన ప్లేస్ చేసుకోవడంతో లవ్ యూ బావా అని అతని గుండెల్లో వదుగుతుంది జనని. బాగున్నావు కదా నువ్వు? ఆమె బంప్ నిమురుతూ చిన్నగా అడిగాడు. ప్రేమగా మరోసారి అతని నుదుటిని పెదవులు నిలిపి ఐఎమ్ సారీ అని అలసటతో నిద్రలోకి జారుకుంటుంది జనని. విప్పిన అతని షర్ట్ ఆమెకి తొడిగి ప్రశాంతమైన మనసుతో జననిని హగ్ చేసుకుని నెమ్మదిగా తన బేబీని నిమురుతూ నిద్రలోకి జారుకుంటాడు విక్రమ్ హ్యాపీగా. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.